గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏమిటో రాఘవరావు, మీ కోడలు డాన్సులు కూడా చేస్తుందే? నాకు తెలియదే. వెరీ గుడ్. అయినా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీ కోడలు కళల పేరు చెప్పుకునే వాళ్ళతో స్నేహం చేయడం అంత మంచిది కాదు. వాళ్ళు సమావేశమయ్యే ఆదర్శ మహిళా మండలి కూడా అంత మంచిది కాదు. ఈ ఫోటోలు చూస్తుంటే ఆనందంతో నాకు మాటలు రావడం లేదండి. రావాలి, మాటలు వచ్చి తీరాలి. రేపటి నుంచి మీ ఆటకే కాదు, ప్రతి మాటకి కూడా గ్లామర్ పెరుగుతుంది. మీ ప్రతి మాటని ముత్యాల మూటలుగా భావించి ఆంధ్ర ప్రజానీకం రికార్డు చేసుకుని మరీ విని ఆనందిస్తుంది. అసలు రేపటి నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మీ ఇంటి నిండా జనమే. మీ చర్మ సౌందర్యానికి ఏ సబ్బు వాడతారు, అసలు మీరు తీరిక సమయాల్లో ఏమేం చేస్తూ ఉంటారు, అసలు మిమ్మల్ని ఇంత గొప్ప డాన్సర్ గా తయారు చేసిన ఆ మహానుభావుడు ఎవరు అంటారు. అప్పుడు నా గురించి గుర్తుంచుకుంటారు కదూ? గుర్తుంచుకుంటారా? కీర్తి దాహంలో కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అడుగుతున్నాను. మామగారు, ఏమిటి మీరు చేస్తున్న పని? రమణమూర్తి గారు అంతటి పెద్ద మనిషిని పట్టుకుని కొడతారా? కొట్టడం కాదు, మాయ మాటలతో నిన్ను మత్తెక్కించి నిన్ను జీవితంలో దిగదర్చాలని చూస్తున్నా ఈ రేస్కెళ్ళ ముక్కలుగా నరికేస్తాను. ఆయన చాలా మంచివారు. ఆయన ఏ తప్పు చేయలేదు మామగారు. మంచివాడు, పెద్ద మనిషి, ఏ తప్పు చేయలేదు. కళారాధన పేరుతో నీ కళ్ళు మూసి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఈ రేస్కెల్ మంచివాడు. ఈ దుర్మార్గుడు నీ దృష్టిలో పెద్ద మనిషి, ఏ తప్పు చేయలేదు. నా కోళ్ళ వైపు బ్రతికిపోయాం. ఇదే నా కూతురైతే పళ్ళు రాలగొట్టి ఇంటికి ఇచ్చుకెళ్ళేవాడు. వెళ్ళు, వెళ్ళి కానిచ్చి. ఐఎమ్ సారీ. ఒరే రమణమూర్తి, ఏమిట్రా నీ ప్లాన్ అంతా తలకిందులైంది? తల్లకిందులైంది నా ప్లాను కాదురా, తల్లకిందులవ్వబోయేది వాడి బ్రతుకు. వాడు రేపు నైట్ డ్యూటీ ట్రైన్లో విశాఖపట్నం నుంచి వచ్చేటప్పుడు వాడి కంపార్ట్మెంట్ లోకి నా మనుషులు 10 మంది ఎక్కుతారు. మిస్టర్ రాఘవరావు, మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. మీ జేబులు సోదా చేయాలి ప్లీజ్. వెల్, వాట్స్ ద మ్యాటర్? జస్ట్ వెయిట్ ప్లీజ్. ఇట్స్ ఆల్ పేస్. జస్ట్ ఎ మినిట్. ఈ డబ్బు మీకు ఎలా వచ్చిందో చెప్పగలరా? ఐ డోంట్ నో. చేంజ్. మీ జేబులోకి డబ్బు ఎలా వచ్చిందో మీకే తెలియదు. నాకు తెలుసు. మీరు విశాఖపట్నం నుంచి వస్తూ 10 మందికి బర్త్స్ ఇచ్చి ఈ డబ్బు తీసుకున్నారు, అవునా? మీరు బర్త్స్ ఇచ్చింది వీరికేగా? ఏమో అనుకున్నాను. ప్రోగ్రాం చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. థ్యాంక్స్ అండి. దాన్నే ఉందండి. నేను అనుకున్నది ఏది సాధించకుండా వదిలిపెట్టను, ఎవరు అడ్డొచ్చినా సరే. ఏమండి, రమణమూర్తి గారు నా ప్రోగ్రాం ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారట. మీరు నాకు కలిసి రావాలే కానీ. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాన్న, అయినా మర్యాదగా వెళ్తావు లేదా? ఏమండి, ఏమిటండి ఇది? ఆయన అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారేమిటి? నాన్న, రాఘవరావు గారు, ఒకరికి విషం మరొకరికి అమృతం అవుతుంది. ఈ నిజాన్ని మీరు తల వంచుకుని అంగీకరించగలరు. ఏమండి, ఏం జరిగిందండి? నాన్న, నువ్వు చేసింది ఏం బాగాలేదు. రాఘోని వాళ్ళందరూ ఇంట్లోంచి కట్టుకుని బయటకు పోండి. పోతామండి, మా అంతటా మేము బ్రతకలేకపో. భార్యను నువ్వు అదుపులో పెట్టుకుని కారణంగా ఎన్ని అనర్థాలు జరిగాయో నేను ఇప్పుడు చెప్పను. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నీ భార్య డాన్సులు చేయకూడదు, ఈ గుమ్మం దాటి వెళ్ళకూడదు. మీ ఇద్దరు ఇంట్లో ఉండాలంటే దట్స్ మై ఇండిస్ప్యూటబుల్ కండిషన్. అది నా షరతు. మీ షరతులకి కట్టుబడి ఇంట్లో పడి మగ్గాల్సిన గతి మాకేం పట్టలేదు. ఏమిటా మాటలు? ఏమండి, ఇక ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రండి పోదాం, రండి.
ఏమండి ఏమండి ఏమిటండి ఇదంతా పెద్దవాడు అలా వెళ్ళిపోయాడు చిన్నవాడిదిగో ఇప్పుడు ఇలా అసలు మీకేమైందండి ఏం జరిగిందా? సమయానికి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే నీ కోడల ఆ నీచుడి చేతిలో నలిగి నలిగి అనుకోవటానికి అసహ్యంగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ. గోపి ఏమిటిదా ఇది ఇక మిమ్మల్ని ఏమను ఇక్కడే ఉండండి బాబు గోపి జానకి! గోపి గీత నువ్వన్నా చెప్పమ్మా వాడు జానకి! గోపి జానకి! ఆడపిల్ల ఏదో తెలియక తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి కానీ బయటికి వెళ్ళగొడతారు ఏమిటండి అన్యాయం ఆ సంస్కారంతోనే ఈ వారం రోజులు ఓపిక పట్టాను. కానీ కానీ మళ్ళీ ఆ రాజకీయ ఇంట్లో అడుగు పెట్టండి సార్. వాడు ఇంకా ఏం చేశారని తెలుసా? నా ఉద్యోగానికి అసలు పెట్టాడు. ఏమిటి అవును జానకి, నేను లంచం పుచ్చుకున్నానని ప్రభుత్వానికి తప్పుడు ఆధారాలు చూపించాను. నన్ను 6 మాసాల ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశాను. ఏమండి? నాన్న, వాసు దగ్గర రాలేదా రాలేదమ్మా. నాకు గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది. ఆ విషయం చెప్పి పెడదామని వచ్చాను. అంతేనా అవునమ్మా. మీ నాన్నగారు జాను, వెళ్ళొస్తానమ్మా. ఫోన్ చేసి వెళ్ళాయన బట్టలు అవి సర్దుకోవాలి. దొరికేది చూస్తూ ఉంటుంది. వెళ్ళొస్తాను.